నార్సింగ్లో ఇంటర్చేంజర్ ప్రారంభం తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మా డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఇప్పటికే మాకు వచ్చింది. లిఖితపూర్వకంగా ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నాం. మరొక సంతోషకరమైన వార్త ఏమంటే ఈరోజు కేవలం మీ నియోజకవర్గంలో ఈ కొత్త ఇంటర్చేంజ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉంది. భారతదేశంలో ఏ మెట్రో కూడా, అది బొంబాయి కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, పూనా కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, భారతదేశంలోని ఏ మేజర్ నగరానికి లేని ఒక ప్రత్యేకత హైదరాబాద్కు సెప్టెంబర్ 2 కల్లా రాబోతా ఉంది. అందులో మొదటి ఫలితాలు ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్లో మనం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. 100% సివరేజ్ ఏదైతే మురికి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో హైదరాబాద్లో, దానికోసం 3,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1200 MLDల కెపాసిటీతో మనం ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేసినాం. అందులో మొట్టమొదటిది ఈరోజు కోకాపేటలో మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా జూలైలో కొన్ని, ఆగస్టులో కొన్ని, సెప్టెంబర్లో కొన్ని, మొత్తానికి సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు కంప్లీట్లీ ట్రీట్ 100% ఆఫ్ ఇట్స్ వేస్ట్ వాటర్. అంటే మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాత మన చెరువులు పాడు కాకుండా, మన మూసి పాడు కాకుండా, మన పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ఇంత పెద్ద ఎత్తున మరి మురికి నీటి ట్రీట్మెంట్ మీద కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. మనం ఇది చేసిన తర్వాత భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తాం. ఆ శుద్ధి చేసిన మురికి నీటిని కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పాలసీ తేబోతా ఉన్నాం. దానిలో భాగంగా శుద్ధి చేసిన మురికి నీటిని మాత్రమే కన్స్ట్రక్షన్లో వాడాలి అని చెప్పి బిల్డర్లకు ఖచ్చితంగా నియమం పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు మనం ORR మీద ఉండే గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉంటుందో, లేదా ఇతర పార్కులు ఏవైతే ఉంటాయో, వాటన్నిటిలో కూడా ఈ శుద్ధి చేసిన మురికి నీటినే మళ్ళీ తిరిగి పునర్వినియోగించే విధంగా, రీసైక్లింగ్ చేసే విధంగా మనం ఒక విధానం తీసుకొని రాబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో, మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే